హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాస్వామి 21. నేను బాగున్నానండి. మీరు బాగున్నారా? మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు నాకు చాలా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. మీ సపోర్ట్ నాకు కావాలి. ఈరోజు వీడియో ఏంటంటే రాజస్థాన్లో మా హోమ్ టూర్ చేద్దాం అనుకున్నానండి. చూడండి, మా మినీ హోమ్ టూర్ అనమాట. దయచేసి ఎవరు నవ్వుకోకండి. మన మిడిల్ క్లాస్ వాళ్ళంటే ఆటోమేటిక్గా ఎలా ఉంటుందో తెలుసు కదా. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, చూపిస్తాను. వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను మై హోమ్ టూర్ అనేది. చూడండి, ఇదిగోండి మీ రాజస్థాన్ గౌడ్స్ పిల్ల బాగా సపోర్ట్ చేస్తున్నారండి. ఆమె వీడియోలు ఎక్కువ చూస్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి రెడీగా ఉంది గేట్ దగ్గర. ఇప్పుడైతే గేట్ తీసుకొని ఇంటి ముందు నుంచి అనమాట, ఇంటి ముందు నుంచి ఇది ఇట్లా ఉంటుంది. ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాము, చూద్దాము. ఇదిగోండి వ్యూ అంటే ఇట్లా ఉంటుంది మా ఇంటి లోపల. స్టార్టింగ్ వచ్చేసి ఇది ఇక్కడ బావి ఉంటుంది. వీళ్ళ భాషలో వచ్చేసి డిగ్గి అంటారు. ఆల్మోస్ట్ రాజస్థాన్లో అన్నీ ఇట్లానే ఉంటాయి. ఇట్లా కొన్ని ఏంటంటే నేలలోనే ఉంటాయి. అసలు చాలా మన నేల ఎట్లుంటుంది అట్లాగే నేలలోకి భూమిలోకి ఉంటాయి. కాకపోతే ఇట్లా పెడతారనమాట వాళ్ళు, ఓపెన్ టాప్ లాగా డోర్ పెట్టేసి ఇట్లా తాళం అనమాట. నేను తాళం ఎందుకు వేసానంటే మా ఇంట్లో ఉంది కదా ఒక గడుచు పిల్ల, ఆ పిల్ల కోసం అండి. ఆ పిల్ల అస్సలు ఆగదు. ఇదిగోండి బావి. ఇదంతా ఇంటి ముందు ఖాళీ ప్లేస్ పడుకోవడానికి. వచ్చేసి స్నానం, వాష్రూమ్స్, బాత్రూమ్లు. సో కిచెన్ రూమ్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. ఇదిగోండి, ఇదైతే మా మినీ కిచెన్ రూమ్ అనమాట. ఈ సామాన్లన్నీ నేను ఆంధ్రా నుంచి కష్టపడి తెచ్చుకున్నానండి. ఇదనమాట నా మినీ కిచెన్ రూము. ఇంక ఇవన్నీ వచ్చేసి మనకి తెలిసిందే కదా, మనకి ఆడవాళ్ళకు ఉండేవి ఉప్పులు, పప్పులు డబ్బాలు అనమాట. ఇదనమాట ఓవరాల్గా. సో నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్ అండి. ఈ రూమ్లోంచి ఇక్కడ బెడ్రూమ్ ఇలా ఉంటుంది. మా హోమ్ అనేది కాదండి, మా ఓన్ హౌస్ అయితే కాదు ఇది. మేము రెంట్కే ఉంటున్నాము. 3500 పే చేయాలి ఫర్ మంత్లీ. ఇవన్నీ వచ్చేసి నేనే డెకరేట్ చేసుకున్నానండి. నేనే తయారు చేసుకుని నేనే డెకరేట్ చేసుకున్నాను. వీటన్నిటి గురించి కూడా నేను ఒకరోజు ఒక వీడియో చేస్తాను. ఇంకా కొన్ని బీరువాల్లో కూడా ఉన్నాయి నేను ఖాళీ టైంలో ఉండి తయారు చేసినవి, బోర్ కొట్టకుండా. సో ఇదన్నమాట మా బెడ్రూము. ఇది కూడా ఫోన్ పెట్టుకోవడానికి నేనే తయారు చేశాను. ఇది ఓవరాల్గా అయితే ఇది బెడ్రూమ్ అనమాట. ఇది బెడ్రూము. ఇంకొచ్చేసి దేవుడు రూమ్ అండి. దేవుడి రూమ్లోకి వెళ్తే కనుక ఇది ఇట్లా ఉంటుంది. ఇదిగోండి, ఇది ఒక రూము. ఇక్కడ ఏంటంటే ఎవరన్నా రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ, మా అత్తయ్య మా మావయ్య వాళ్ళు ఎవరన్నా వచ్చినప్పుడు కానీ పడుకోవడానికి ఉంటుంది. ఇవన్నీ మా బట్టలు అనమాట. ఇది నాకు స్పెసిఫిక్గా అయితే మా టెంపుల్ అనేది ఏం లేదు, చిన్నది మందిరం అనేది ఏం లేదు. సో నేను ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను అనమాట. సో ఇంకా ఇవి వచ్చేసి సూట్ కేసులు. మనకి ఇక్కడ రాజస్థాన్లో వింటర్లో ఎక్కువగా చలి ఉంటుంది కదా. సో దానికి సంబంధించిన దుప్పట్లు అవన్నీ అనేసి ఆ కార్టూన్ డబ్బాలో పెట్టేశాను. మేము చలికాలంలో వాడే స్వెటర్స్ అవన్నీ ఇక్కడ సూట్ కేసులో పెట్టేసి ప్యాక్ చేసేసాను అనమాట. ఇంక ఇప్పుడు టైం వచ్చేసింది కదా, ఆల్మోస్ట్ నవంబర్ వచ్చేసింది, ఇంకా ఓపెన్ చేయాలి. ఇగో మా చిట్టి తల్లి బుడ్డీలు, ఆడుకునే బుడ్డీలు కవర్లో ప్యాక్ చేసుకొని పోయింది, వాళ్ళ చెల్లి ఖరాబ్ చేసిద్దేమోనని. సో ఇదైతే దేవుడి రూమ్ అండి. ఇది దేవుడి రూమ్ అనమాట ఓవరాల్గా. ఇంకెవరన్నా వచ్చినప్పుడు, చుట్టాలు వచ్చినప్పుడు కూడా పడుకోవడానికి స్పేస్ బాగుంటుంది అనమాట. సో ఇదండి మా ఓవరాల్గా మా హోమ్ టూర్ అనేది. చూసారు కదా, ఒకసారి ఇక్కడ నుండి కూడా చూపిస్తాను చూడండి. మాకు ఇక్కడ వాటర్ వచ్చేసి వీక్లీ 2 times వస్తాయండి. మంగళవారం ఒకసారి వస్తాయి, మళ్ళీ శుక్రవారం వస్తాయి. వచ్చినప్పుడు మనం డిగ్గీలో పట్టుకొని స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకొని ఇంకా తర్వాత కొంచెం కొంచెం మనం బకెట్తో తోడుకొని వాడుకోవాలన్నమాట. సో చూశారు కదా ఫ్రెండ్స్ మా హోమ్ టూరు. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు లైక్ చేయండి, షేర్ చేయండి అండి. ప్లీజ్ అండి, చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. కానీ చూస్తానికైతే చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ అనేది రావటం లేదు. సో ప్లీజ్ అండి, ప్లీజ్ నాకు కూడా మీ సపోర్ట్ కావాలి. మీ ఎంకరేజ్మెంట్ ఉంటే నేను ఎంతైనా సాధించగలను అనుకుంటున్నాను. నేను ఎలాగైనా సరే యూట్యూబ్ని సాధించాలి అనే పట్టుదలతో అయితే చేస్తున్నాను. నాకు ఎవరు సపోర్ట్ లేకపోయినా కూడా నేను ఒక్కదాన్నే వీడియోస్ తీసుకోవడము, ఎట్లా అప్లోడ్ చేసుకోవటం అన్నీ నేర్చుకుని చేస్తున్నాను అనమాట. సో ప్లీజ్ మీరు కూడా నా వీడియోస్ నచ్చినట్లయితే దయచేసి నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి.